That bootcamp today's program. I am Ramesh, just like many of you, a student here at Mahavir Group of Institutions. I am super excited to share my knowledge to you all through this journey. Before going to theoretical explanation of Python programming, first we will see the applications of Python programming. Then we can decide what we have to do and మీరేమి అవ్వాలనుకుంటున్నారో కూడా పైథాన్ ద్వారా నేర్చుకొని ఏం అవ్వచ్చు అన్ని కూడా నేను ఫస్ట్ చూపిస్తాను. ఆ తర్వాత మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని నేర్చుకొని మీరు అటు సైడ్ వెళ్ళచ్చు అనమాట. సో ఫస్ట్ మనకి పైథాన్ నేర్చుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏమేమి చేయొచ్చు అనే జాబ్స్ అప్లికేషన్స్ అనేవి నేర్పిస్తాను. మీరు ఆ డొమైన్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే దాని వైపు ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే పైథాన్ అప్లికేషన్స్. There are different applications are there. First one is the web applications. Python is used in the back end of the web development. మనకి ఫ్రంట్ ఎండ్ లో HTML, CSS, JavaScript యూజ్ చేస్తారు. అలాగే బ్యాక్ ఎండ్ లో మనకి జావా, పైథాన్, రూబీ ఇలాంటి లాంగ్వేజెస్ యూజ్ చేసి మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట ఒక అప్లికేషన్ ఎలా రన్ అవ్వాలనేది. అండ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే డెస్క్టాప్ GUI అప్లికేషన్స్ ఉంది. సో ఈ GUI అప్లికేషన్ ద్వారా కూడా మీరు ఒక అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు అనమాట. అది కూడా మనకి పైథాన్ తో సాధ్యం. కన్సోల్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే టెర్మినల్. మీరు ఏదైనా ఒక యాప్ డెవలప్ చేశారు, ఆ యాప్ మీరు ఒక టెర్మినల్ పెట్టుకోవాలి. GUI కాకుండా, అంటే GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే మీరు కమాండ్స్ ద్వారా ఒక విండోని మీరు మేనేజ్ చేయాలనుకున్నట్లయితే కూడా పైథాన్ మీకు యూజ్ అవుతుంది. మీరు పైథాన్ తో కూడా దాన్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో యూజ్ చేస్తారు. అండ్ సైంటిఫిక్ అండ్ న్యూమరిక్ అంటే ల్యాబొరేటరీస్ లో కూడా పైథాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. ఏదైనా ఒక రోగం, ఏదైనా డిసీజ్ వచ్చింది, ఆ డిసీజెస్ కి ఏదైనా మందులు కనుక్కోవడానికి కూడా మనకి పైథాన్ ద్వారా ఒక AI తయారు చేసుకొని దాని ద్వారా మన ఆపరేషన్స్ కానీ మెడికల్ లో ఏదైనా కొత్త ఫార్ములాస్ ఇన్వెంట్ కూడా చేయొచ్చు అనమాట. అందుకు కూడా పైథాన్ యూజ్ అవుతుంది. అండ్ 3D CAD అప్లికేషన్స్ అంటే మీరు ఒక డ్రోన్ తయారు చేయాలనుకోండి, దానికి కావాల్సిన మీరు ఒక 3D డిజైన్ కూడా పైథాన్ లో డిజైన్ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ మీరు ప్రాంప్ట్ ఇస్తే కూడా ఒక AI అనేది మీకు 3D డిజైన్ ని ఎగ్జాంపుల్ గా డ్రా చేసేస్తుంది. అండ్ ఆల్సో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ అప్లికేషన్స్, అండ్ ఆడియో వీడియో బేస్డ్ అప్లికేషన్స్. దాని మీనింగ్ ఏంటంటే మీరు ఇన్స్టాల్ అనేది కదా ఇప్పుడు మోదీ సాంగ్ అన్నట్టు, సో అది క్రియేట్ చేసి కూడా పైథాన్ యూజ్ చేస్తే, సో పైథాన్ ద్వారా అలాంటి అప్లికేషన్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అలాంటి అప్లికేషన్స్ ఏమి ఇక్కడ మనం డిస్కస్ చేయం, కానీ ఫస్ట్ మనం పైథాన్ ఎలా యూజ్ చేయాలనేది నేర్చుకున్నాం. దాని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే ఇలాగ ఏ అప్లికేషన్ అయినా మీరు డెవలప్ చేయాలనుకున్నట్లయితే దాని పక్క మీరు ఇంట్రెస్ట్ గా వెళ్ళచ్చు అనమాట. సో ఇంకా నేర్చుకుందాం, మనము పైథాన్ సెషన్ లోకి వెళ్దాము. ఫస్ట్ మనకి పైథాన్ అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ పైథాన్? పైథాన్ ఇస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అసలు ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది తెలియాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సపోజ్ మనం ఉన్నాం, మనకంటే ఒక లాంగ్వేజ్ ఉంది, మన స్టేట్కి తెలుగు అని. ఈ తెలుగు ఎందుకు కనిపెట్టారు? మన మధ్య కమ్యూనికేషన్ బిల్డ్ అవడానికి, మనం అందరూ అర్థం చేసుకోవాలి. స్పైడర్, ఐడియల్ పైథాన్ వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు. సో మనం దీంట్లో ఏదైనా ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నా మనం పైథాన్ రన్ చేయొచ్చు మన ల్యాప్టాప్. సో ఈ రోజు మనం ఇక్కడ పైథాన్ మీద ఇన్స్టాల్ చేద్దాము. ఎంతమంది ల్యాప్టాప్ తీసుకొని వచ్చారు? చేతులు పైకి కట్టండి. ఇలా ఏం కాదు, నెట్ కనెక్షన్ ఉంది అందరికి. సో ఫస్ట్ ఈ వెబ్సైట్ కి వెళ్ళండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ల్యాప్టాప్ ఎవరైతే తెచ్చారో ఇలా jettrace.com లో పైథాన్ అని కొట్టండి, వస్తుంది మీకు. అలాగే ప్లీజ్ ఓపెన్ యువర్ ల్యాప్టాప్ and save the link on your Google. Python community edition. సో మనమంతా డెవలపర్స్ జస్ట్ యూజర్స్ మాత్రమే కాబట్టి మీకు ఈ వర్షన్ సరిపోతుంది మన టూల్ క్యాంప్ అయితే. సో ఈ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాను. డోంట్ వరీ, అరే క్వశ్చన్స్ అడుగురా. ఇట్స్ ఎ మిక్సబుల్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు C లో ప్రోగ్రామింగ్ రాశారు, ఆ C ప్రోగ్రామ్ కూడా తెచ్చుకొని పైథాన్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో అలాంటి ఫీచర్ కూడా మనకి పైథాన్ లో ఉందన్నమాట. అండ్ ప్రోగ్రామింగ్ ఇన్ లార్జ్ సపోర్ట్, మనకి చాలా మాడ్యూల్స్, ఊప్ కాన్సెప్ట్, ఫైల్ హ్యాండ్లింగ్, ఎగ్జామ్షన్ హ్యాండ్లింగ్ అవన్నీ కూడా నేర్చుకున్నాం ఈ రోజు రేపు. ఆ కాన్సెప్ట్స్ మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, బట్ నేర్చుకున్న తర్వాత
మీకు చాలా ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఫైల్స్ కూడా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. మీ సిస్టంలో ఉండే ఎలాంటి ఫైల్ అయినా పైథాన్ ద్వారా ఓపెన్ చేసి దాన్ని మీరు హ్యాండిల్ చేయొచ్చు. అవన్నీ కూడా నేను నేర్పిస్తాను. అండ్ సిస్టంలో వచ్చే ఎర్రర్స్, మీరు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు మీ ల్యాబ్లో చాలా ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ తెలిస్తే మీరు మీ మేడమ్స్ అడుగుతారు. అలాంటి అవసరం మీకు మీద ఉండకుండా నేను చేస్తాను. మీరు ఎర్రర్స్ వస్తే మీ అంతగా మీరే సాల్వ్ చేస్తారని చెప్తాను. అవి ఎందుకు వస్తాయని, అసలు ఆ ఎర్రర్స్ ఏందనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ 2 days మనకి ఫుల్ యాక్టివిటీ ఉంటుంది. మీకు ఫుల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ నేను ఇచ్చే పంపిస్తాను. మీ సొంత చేతులతో మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోయినా సరే మీ ఫోన్స్లో నేను పైథాన్ ప్రోగ్రామింగ్ చేస్తాను. సో మీరు సైలెంట్గా ఉంటే మీ ఫోన్ అయినా పైథాన్ని నేర్చుకుని పోవచ్చు. ఇక్కడ ప్రింట్ బూట్ క్యాంప్ అని రాశారు. సో ఫస్ట్ ఏదైతే మీరు ఇక్కడ రాస్తున్నారు ప్రింట్ బూట్ క్యాంప్ అనేది, ఇది ఒక సోర్స్ ఫైల్. ఈ సోర్స్ ఫైల్ యొక్క నేమ్ ఏంటి? main.py. సో ఈ main.py అనేది మన ఒక సోర్స్ ఫైల్. ఫస్ట్ ఈ సోర్స్ ఫైల్ అనేది బైట్ ఫైల్ గా కన్వర్ట్ అయింది. ఆ కన్వర్ట్ అయిన ఫైల్ అనేది పీవీఎం తీసుకొని ఎగ్జిక్యూట్ చేసి మనకి అవుట్పుట్ ని ఇక్కడ ప్రింట్ చేసింది అనమాట. సో అది జరుగుతుంది లోపల ప్రాసెస్. బట్ ఎంతసేపు తీసుకున్న టైం అనేది వితిన్ నెంబర్ ఆఫ్ సెకండ్స్ ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. మీకు ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి అన్ని ఇచ్చేస్తుంది పైథాన్ అనేది. సింటాక్సెస్ అన్ని కూడా ఈజీగా ఉంటాయి అండ్ చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. మీరు ఇంకా ఫోన్ చూస్తారు, డెప్త్కి వెళ్ళే కొద్దీ పైథాన్ కోడ్స్ మనం ఎక్కువ రాస్తాం కదా, పెద్ద కోడ్ రాస్తే వితిన్ సెకండ్స్లో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు తెలుస్తుంది మీకు పైథాన్ ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందని. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ప్రెటర్ అండ్ కంపైలర్? ఎవరికైనా తెలుసా? కంపైలర్కి ఇంటర్ప్రెటర్కి తేడా ఏంటి? వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ప్రెటర్ అండ్ కంపైలర్? మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే హౌ కంపైలర్ వర్క్స్. కంపైలర్ ఏం చేస్తుందంటే ఒక సోర్స్ కోడ్ ఏదైతే మనం రాసామో ఆ ఫైల్ని తీసుకొని కంపైలర్ డైరెక్ట్గా .exe ఫైల్ని జనరేట్ చేస్తుంది. సో డైరెక్ట్ ఆ .exe ఫైల్ని కానీ మనము రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ పైచార్మ్ ఉంది. ఈ పైచార్మ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇందాక .exe ఫైల్ ఓపెన్ చేశారు. చూపిస్తారు చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు .exe ఆఫ్ విండోస్ అని. సో ఇక్కడ మనకి ఏమి ఇస్తున్నాడా? ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇస్తున్నాడు, అంతేకాని సోర్స్ కోడ్ ఎవరు. ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది ఆల్రెడీ అది రన్ అయ్యి దాంట్లో ఎలాంటి ఎర్రర్స్ లేకుండా డెవలపర్స్ రెడీ చేసి ఆ ఫైల్ని మనకి డౌన్లోడ్గా ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం అప్లికేషన్ వాడుతున్నాం, మనం క్లయింట్స్ అనమాట. సో ఇప్పుడు ఈ క్లయింట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఒక కంపైలర్ అనేది ఒక exe ఫైల్ జనరేట్ చేసి అవుట్పుట్ అనేది మనం దాన్ని రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. సో బట్ ఇంటర్ప్రెటర్ అలా కాదు, ఒక సోర్స్ కోడ్ని తీసుకొని డైరెక్ట్గా అవుట్పుట్ ఇచ్చేస్తుంది. బట్ .pyc ఫైల్ జనరేట్ చేస్తుందని చెప్పా. ఆ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి అది నేను చూపిస్తాను చూడండి. .pyc ఫైల్స్ ఎక్కడ ఉన్నాయని మీకు ఇక్కడ చెప్పాను కదా. ఈ పైచార్మ్ అనేది ఎందుకు యూజ్ చేసుకోవాలనేది, పైచార్మ్కి లార్జ్ కమ్యూనిటీ ఉందన్నమాట. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఆన్లైన్లో వెళ్ళి మీరు ఇలాగ కమెంట్స్ కావాలన్నా ఎక్కడ ఎర్రర్ వస్తుందని చెప్తే చెప్పేస్తారు అనమాట. సో చాలా మంది వర్క్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. మిగతా ఐడిఎస్కి అండ్ పైథాన్ యొక్క పైచార్మ్ ఈ యొక్క ఐడికి తేడా ఏంటంటే, మీరు ఏ ఐడి వాడినా సరే ఐడి అనేది ఆ అప్లికేషన్ అండ్ ఆ ఫైల్స్ అన్నీ కూడా సిస్టంలో ఉండే ఎగ్జిక్యూటివ్ ఏది మనం ఇందాక ఇన్స్టాల్ చేస్తాం కదా, ఇలా పైచార్మ్ లాగా మనకి వర్చువల్ మిషన్ అని చెప్పి పైథాన్ ఎవ్రీ సిస్టంలో ఉంటుందని చెప్పాను కదా. ఆ సిస్టమ్ అనేది ఆ ఇంటర్ప్రెటర్ని యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతాయి. దానికి మనం ఏం చేయాలి? ఒక యాప్ని ఇన్స్టాల్ చేసి ఆ యాప్ని దానికి లింక్ చేసి ఏదైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి అక్కడ మనం అన్ని ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ అలా కాకుండా పైథాన్లో ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. మీకు ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే మీరు విత్ ఇన్ దట్ అప్లికేషన్ ఓన్లీ యూ విల్ ఇన్స్టాల్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ యూ వాంట్. మీకు ఏ అప్లికేషన్స్ కావాలో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా ఆ ఎన్విరాన్మెంట్ డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడే రన్ చేస్తారనమాట డైరెక్ట్గా. అంతేగాని సిస్టంలో ఉన్న ప్యాకేజ్ ఎర్రర్స్ అనేవి ఉండవు, మీకు అన్ని అక్కడికే అక్కడే కనిపిస్తాయి. చూడండి చూపిస్తాను. చూసినట్లయితే పైథాన్ 3.11.execution అంటే మనం 11th వర్షన్ వాడుతున్నాం. 3.11 పైథాన్ వర్షన్ ని ఈ సిస్టంలో ఈ ఎన్విరాన్మెంట్ లో మనము వాడుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, పర్మిషన్ ఇస్తున్నాం అనమాట. అలా కాకుండా
మీరు డిఫరెంట్ వర్షన్స్ కానీ వాడాలనుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోండి పైథాన్ 3.4.3 ఇవన్నీ కూడా కొత్త వర్షన్స్ అండ్ పాత వర్షన్స్. మీకు ఎలాంటి వర్షన్స్ కావాలన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మనం నార్మల్ బేస్ పైథాన్ 3.11 తీసుకున్నాము అండ్ క్రియేట్ కోరుతున్నాము. ఈ విండోలో ఓపెన్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేటింగ్ అని పడి చూడండి. ఇక్కడ మీకు ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫాల్ట్ గా ఒక main.py ఫైల్ క్రియేట్ అయింది. సో క్రియేట్ అయిన తర్వాత కూడా ఇక్కడ శాంపుల్ ప్రోగ్రామ్ ఏదే పైథాన్ లో రాశారన్నమాట. సో ఈ శాంపుల్ ప్రోగ్రామ్ అంతా మనం తీసేస్తాము. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇప్పుడు సపోజ్ ఈ ప్రోగ్రామ్ ఎవరికైనా అర్థమైందా? ఇక్కడ ఉండే ప్రోగ్రామ్ ఎవరికైనా అర్థమైందా? సో ఈ ప్రోగ్రామ్ అనేది ఇది ఎలా రాశారు, దీనికి మీనింగ్ ఏందనేది కూడా మనం ఈ జర్నీ అయ్యే లోపల, ఈ బూట్ క్యాంప్ అయ్యే లోపల ప్రతి ఒక్కరికి నేను అర్థమయ్యేలాగా చెప్తాను. ఇక్కడ ఉండే కోడ్ మీరు ఎలాంటి పైథాన్ కోడ్ ఓపెన్ చేసినా సరే ఆ కోడ్ని ఎలా రీడ్ చేయాలి, ఎలా రీడ్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది అనేది నేను ఈ బూట్ క్యాంప్ అయ్యే లోపల మీకు నేర్పిస్తాను. అండ్ ఇక్కడ మీరు ఒక ఇక్కడ చూడండి పైథాన్ ప్రాజెక్ట్ లో ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ పైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లైబ్రరీస్ వచ్చాయి. ఈ లైబ్రరీస్ లో ఇక్కడ సిస్టమ్ కావాల్సిన లైబ్రరీస్ అంతా ఉన్నాయన్నమాట. సో వర్చువల్ live.py ఈ py అనేది మనకి వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. అండ్ మీరు ఏవైతే డిఫరెంట్ మాడ్యూల్స్ ఎలాగ ప్యాండాస్ కానీ మ్యాట్ప్లాట్ కానీ అవన్నీ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు దీంట్లో స్టోర్ అవుతుంది. మీరు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఒక పైథాన్ ప్రాజెక్ట్ అనే ఒక ఫోల్డర్లో ఉంది. సో మీరు ఈ ఒక్క ఫోల్డర్ని కానీ షేర్ చేస్తే ఎవరికైనా వాళ్ళు అన్ని మీరు ఏవైతే ప్రోగ్రామ్ రాస్తారో ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు వితౌట్ ఎర్రర్స్. అంటే ఇప్పుడు మీ సిస్టంలో వర్క్ అయితే ఖచ్చితంగా ఇంకో సిస్టంలో కూడా వర్క్ అవుతుంది. వాళ్ళ దాంట్లో పైథాన్ ఉండాల్సిన అవసరం లేదు. ఐడిఐలో రన్ చేసినా సరే ఇది వర్క్ అవుతుంది అన్నమాట. ఒకసారి చూద్దాము. ఇప్పుడు పైథాన్ ప్రాజెక్ట్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. రైట్ క్లిక్ ఇవ్వండి. న్యూలో చూసుకున్నట్లయితే పైథాన్ ఫైల్ పై క్రియేట్ చేయండి. నేమ్ సో నేమ్ ఏమి పెడతాము? index.py పెడతాము. జస్ట్ ఇండెక్స్ అంటే కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు index.py ఫైల్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఈ index.py ఫైల్లోనే మనం కావాల్సిన ఈ సెషన్లో ఉండే ప్రోగ్రామ్స్ అంతా రన్ చేద్దాం. సో ఇప్పుడు పెన్ కావాలా? పెన్ డ్రైవ్లు ఉన్నాయి. ఇన్స్టాల్ చేయాలి అట్లా ఇన్స్టాల్ చేయాలి. ఇంకా మనం ప్రోగ్రామింగ్లోకి వెళ్దాము, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్లోకి. సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్లోకి వచ్చిన తర్వాత మీకు తెలియాల్సింది ఫస్ట్ వచ్చి వాట్ ఈస్ వేరియబుల్. ఎవరికైనా వేరియబుల్ అంటే తెలుసా? జస్ట్ సింపుల్గా మీ క్లాసెస్లో అంతా మీరు ఉంటారు. ప్రతి ప్రోగ్రామ్ కూడా వేరియబుల్స్ ఉంటాయి. మ్యాథ్స్లో ఉంటుంది మనకి పాలినామియల్స్ మనం వేరియబుల్స్ యూజ్ చేస్తాం కదా. మనం మ్యాథ్స్లో ఎప్పుడు కానీ ఒక వేరియబుల్ని ప్రెడిక్టెడ్ వేరియబుల్స్ అంటే ఏదైనా ఫ్యూచర్లో వచ్చే అవుట్కమ్ని ప్రెడిక్ట్ చేయడానికి వాడే వేరియబుల్స్ని మనము వేరియబుల్స్ అంటాం. ఒకవేళ ఇప్పుడు మీకు ప్రాబ్లం ఇచ్చారు, ఆ ప్రాబ్లంలో ఫ్యూచర్లో వచ్చే వాల్యూని మీరు అజ్యూమ్ చేసుకుంటారు లెట్ ఎక్స్ అండ్ వై అని. అలా మీరు ప్రతి మ్యాథ్స్ ప్రాబ్లంలో కూడా ఫస్ట్ రాస్తారు అనమాట. సో అలా అక్కడ అలాంటి వాటిని వేరియబుల్స్ అంటారు. బట్ పైథాన్లో ఒక మెమరీ యొక్క లొకేషన్కి మీరు పెట్టుకునే పేరుని వేరియబుల్ అంటారు.
ఇప్పుడు మా పాకెట్ ఉంది, నా పాకెట్ ఉంది, ఈ పాకెట్ దానికి పాకెట్ అని పేరు పెట్టుకున్నాను కదా, ఈ పాకెట్ ఎంత స్టోర్ చేసుకోగలుగుతాను? ఈ పెన్స్ కావాలి. ఇప్పుడు సపోజ్ ఈ పాకెట్ నేను ఒక ఫోన్ మాత్రమే పెట్టుకోగలుగుతాను. అలాగే ప్రతి ఒక్క వేరియబుల్ యొక్క మెమరీ స్పేస్ కి మనం ఎంతైతే అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోగలుగుతామో అది కూడా నేను చెప్తాను. అంటే ఒక మెమరీ లొకేషన్ లో మీరు ఎంత పెద్ద నెంబర్ ని స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు నా పాకెట్ లో నేను ఫోన్ మాత్రమే పెట్టుకోగలుగుతా, 100 వస్తువులు పెట్టుకోలేదు కదా. అలాగే ఒక వేరియబుల్ కూడా ఒక మెమరీ లొకేషన్, ఆ మెమరీ లొకేషన్ లో మనం లిటిల్ అమౌంట్ ఆఫ్ డేటా మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. So it's the name of the reserved memory location where we can store any type of values. Every variable can store one type of data. One type of data అంటే ఏంటంటే ఇప్పుడు ఇంటీజర్స్ ఉంటాయి, ఫ్లోట్ ఉంటుంది, స్ట్రింగ్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి. అలాగా ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అయినా ఒక వేరియబుల్ లో మనం స్టోర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ a = 10. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే a అనేది ఒక వేరియబుల్. సో మీరు ఎనీ టైం a అనేది దాన్ని కాల్ చేస్తే మీకు 10 వాల్యూ వస్తుంది. ఎందుకు వస్తుంది? a అనేది ఒక రిజర్వ్డ్ మెమరీ లొకేషన్ తీసుకుంది. ఆ మెమరీ లొకేషన్ లో 10 అనే వాల్యూ వెళ్ళి స్టోర్ అయింది. సో దానివల్ల మీరు a అనేది కాల్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా 10 వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఆ అడ్రస్ ఎక్కడ ఉంది అనేది కూడా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ a = 10 అని చెప్పి ఒక వేరియబుల్ ని నేను డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎక్కడ స్టోర్ అయిందో నాకు కావాలి. తెలుసుకోవాలంటే మనం ఒక ఐడి అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంటుంది కదా, ఇది ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు అనమాట. క్వశ్చన్ అనేది ఒక వేరియబుల్ అనేది ఎక్కడ స్టోర్ అయిందో దాని అడ్రస్ లొకేషన్ తెలుసుకోవడానికి వాడే మెథడ్ ఏంటని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అనమాట. దానికి ఐడి అనే ఒక ఫంక్షన్ వాడతాం. సో ఈ ఐడి అనే ఫంక్షన్ ద్వారా మనం ఒక వేరియబుల్ అనేది ఎక్కడ స్టోర్ అయిందో తెలుసుకోవచ్చు. కావాలంటే చూడండి, ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని మనకి దేని యొక్క అడ్రస్ స్పేస్ కావాలి, ఏది యొక్క. సో ఐడి ఆఫ్ ఏ. నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను చూడండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక అడ్రస్ ప్రింట్ అయింది ఇక్కడ 1407360 అని. సో ఈ అడ్రస్ స్పేస్ లో ఏ వాల్యూ ఎంత ఉంది? 10 అనే వేరియబుల్ స్టోర్ అయింది అనమాట. సో నేను ఎప్పుడు ఏ వాల్యూ పిలిచినా సరే కంప్యూటర్ అనేది ఈ అడ్రస్ స్పేస్ కి వెళ్ళి ఆ అడ్రస్ స్పేస్ లో ఉండే వాల్యూని తీసుకొని వస్తుంది. ఒకవేళ మీరు ఏ వాల్యూ మళ్ళీ మార్చారనుకోండి, అడ్రస్ లో ఉండే వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్ గా. సో ఇక్కడ ఇంకా పైథాన్ లో ఫీచర్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను చూడండి. ఇందాక పైథాన్ యొక్క ఫీచర్స్ లో నేను ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టర్ అని ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ తర్వాత గార్బేజ్ కలెక్షన్ గురించి నేర్చుకున్నాము. సో ఫస్ట్ వాట్ ఈస్ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్? మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్ కి ఎంత స్పేస్ కావాలనేది ఒక పైథాన్ అనేది ఆటోమేటిక్ గా దానికి డిక్లేర్ చేస్తుంది అనమాట, దానికి అసైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు a = 10 అని పెట్టాను. 10 వాల్యూ స్టోర్ చేసుకోవడానికి దానికి ఎన్ని బిట్స్ కావాలి, ఎన్ని బిట్స్ ఆఫ్ డేటా కావాలని చెప్పేది అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది అనమాట మీరు ఇచ్చే వాల్యూని బట్టి. ఇఫ్ సపోజ్ a = 10 అని పెట్టారు, 10 స్టోర్ చేసుకోవడానికి నాకు 4 బిట్స్ స్పేస్ కావాలి. ఆ 4 బిట్స్ ని ఎలా చెప్పగలిగాను? ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవడానికి ఎన్ని బిట్స్ ఆఫ్ డేటా, ఎంత బిట్స్ ఆఫ్ మెమరీ మనకు కావాలనేది మనం ఎలా చెప్తామో నేను నేర్పిస్తాను చూడండి. ఇప్పుడు ఇది అయిపోయాక చెప్తాను ఆగండి. ఇక్కడ ఇంకొక పాయింట్ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మీరు ఒక వేరియబుల్ ని ఒక ప్రోగ్రామ్ లో డిక్లేర్ చేస్తారో అప్పటికప్పుడే ఆ వేరియబుల్ కి మెమరీ స్పేస్ అనేది పైథాన్ అలొకేట్ చేయదు. ఎప్పుడు చేస్తుందంటే మీరు ఆ ప్రోగ్రామ్ ని మొత్తాన్ని కూడా ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తారో ఆ రన్నింగ్ టైంలో మాత్రమే ఆ పైథాన్ అనేది ఒక వేరియబుల్ కి కావాల్సిన మెమరీ స్పేస్ ని అసైన్ చేయగలుగుతుంది. ఎందుకంటే రన్నింగ్ టైంలో మీరు ఒక వేరియబుల్ యొక్క వాల్యూస్ ని మాడిఫై చేయలేరు కాబట్టి ఆ టైంలో పైథాన్ అనేది ఆ వేరియబుల్ కి ఎంత మెమరీ కావాలని అసైన్ చేస్తుంది గైస్. అంటే మన ఒక ప్రోగ్రామర్ గా ఒక వేరియబుల్ ని మనం డిక్లేర్ చేసిన తర్వాత మన చేతిలో ఏముండదు,
దాన్ని మాడిఫై చేసుకోవాలంటే మళ్ళీ మన సోర్స్ ఫైల్ ఓపెన్ చేసి మాడిఫై చేసుకొని రన్ చేసుకోవాలి. అలా కాకుండా దానికి ఎంత మెమరీ ఇవ్వాలి, దాన్ని డిలీట్ చేసిన తర్వాత దాని యొక్క మెమరీ అనేది అలగేట్ అయిపోయింది కదా. ఒకసారి నేను ఒక ప్రోగ్రామ్ని ఎలాగా A=10 అని చెప్పి నేను డిక్లేర్ చేశాను, ప్రోగ్రామ్ రన్ చేశాను. ఇప్పుడు ఆ యొక్క అడ్రస్ స్పేస్ ఉంది కదా, ఇందాక వచ్చింది కదా 40 అని. సో అడ్రస్ స్పేస్లో 14076 ఉంది కదా, ఇక్కడ ఒక లాంగ్ అడ్రస్. ఈ అడ్రస్ స్పేస్ లో ఒక వేరియబుల్ అనే స్టోరేజ్, ఒక వేరియబుల్ యొక్క వాల్యూ. సో ఆ వాల్యూ అనే దాన్ని మనము ఈ స్పేస్ మనం రికవర్ చేసుకోవాలి కదా, ఎందుకంటే ఆ వేరియబుల్ డిలీట్ చేసేసాం, మనకు అవసరం లేదనుకోండి. డిలీట్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ యొక్క స్పేస్ ని మనం రికవర్ చేసుకోవడానికి మన చేతుల్లో ఏముండదు. పైథాన్ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అనేది అది. పైథాన్ ఏం చేస్తుందంటే దానికి అసైన్ చేసిన స్పేస్ అనే దాన్ని ఆటోమేటిక్ గా రికవర్ చేసుకుంటుంది, ఫ్రీ అప్ చేస్తుంది స్పేస్ అనేదాన్ని. దాన్ని చేయడానికి ఏం కాల్ చేస్తుందంటే మనకు ఒక ఫ్రీ అనే మెథడ్ కాల్ చేస్తుంది గైస్. ఫ్రీ అనే మెథడ్ అయితే ఇది కాల్ చేసి ఆటోమేటిక్ గా ఆ వేరియబుల్ యొక్క మెమరీ స్పేస్ ని రికవర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ వై పైథాన్ ఈస్ ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టర్. పైథాన్ అనేది ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టర్ అంటే ఏంటి? అసలు గార్బేజ్ అంటే ఏంటి? మన గార్బేజ్ అంటే చెత్త అని తెలుసు, బట్ ప్రోగ్రామింగ్ లో చెత్తని దేని అంటాం? ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనం దానికి గార్బేజ్ అని పిలవాలంటే దానికి ఎలాంటి ప్రాపర్టీస్ ఉండాలి? ఒక వేరియబుల్ మనం గార్బేజ్ అనాలంటే దానికి ఎలాంటి ప్రాపర్టీస్ ఉండాలంటే, సో ఏదైనా ఒక వాల్యూకి రెఫరెన్స్ కౌంట్ అనేది కానీ 0 అయింది అనుకోండి, అప్పుడు ఆ ఆబ్జెక్ట్ ని మనము గార్బేజ్ అంటాం. రెఫరెన్స్ కౌంట్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇక్కడ A=3 ఉంది, A=Python ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకే ప్రోగ్రామ్ లో ఒక వేరియబుల్ కి A=3 అని చెప్పి ఒక వాల్యూని అసైన్ చేసాం, నెక్స్ట్ A=Python అని ఒక వాల్యూని అసైన్ చేసాం. మీరు ఇక్కడ గమనించినట్లయితే 3 అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా, Python అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. 3 అనేది ఏమో ఇంటీజర్, Python అనేది ఒక స్ట్రింగ్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే A అనే వేరియబుల్ కి ఎన్ని వాల్యూస్ అసైన్ చేసాం? 2 వాల్యూస్ అన్నమాట. సో ఇప్పుడు రెఫరెన్స్ కౌంట్ ఎంత ఉన్నట్టు? 2 ఉంటుంది అనమాట. ఆటోమేటిక్ గా మీరు ఒక వేరియబుల్ కి ఎన్ని వాల్యూస్ ని మీరు ఇక్కడ ఏ అనే వాల్యూకి మీరు 2 వాల్యూస్ అసైన్ చేశారు కదా. సో ఇప్పుడు ఇక్కడ 3 ఉంది కదా, 3 అనే ఆబ్జెక్ట్ కి ఎలాంటి రెఫరెన్స్ లేదు, ఎందుకంటే ఏ అనే వేరియబుల్ యొక్క వాల్యూ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏ అనే దానికి కాల్ చేస్తే మీకు Python అని వస్తుంది, అంతేకాని 3 అని రాదు, ప్రింట్ అవ్వదు. సో ఈ 3కి అలొకేట్ అయిన స్పేస్ ని మనము ఏం చేయాలి? రికవర్ చేసుకోవాలి. ఆ రికవర్ చేసుకోవడానికి Python అనేది ఫ్రీ మెథడ్ ని కాల్ చేస్తుంది. ఫ్రీ మెథడ్ ద్వారా ఇలాంటి ఒక గార్బేజెస్ ఎన్నైతే ఉంటాయో ఒక ప్రోగ్రామ్ లో దానికి అలొకేట్ అయిన స్పేస్ అంతా కూడా Python ఆటోమేటిక్ గా రికవర్ చేసుకుంటుంది, మనకి స్పేస్ అనేది తగ్గిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ స్టోర్ చేసినప్పుడు 100 KB పడింది, ఇలాగా ఫ్రీ అప్ చేయడం ద్వారా మనకి ఏమవుతుంది? డేటాని రికవర్ చేసుకోవడం ద్వారా ఆ 100 KB ఫైల్ 50 KBకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలాంటి వాటిని చేయడానికి ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టర్ Python ఇన్వెంట్ చేసింది. అండ్ Python డేటా టైప్ చూడండి, Python నార్మల్ గా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కూడా డేటా టైప్స్ ఉంటాయి. వాట్ ఈస్ డేటా టైప్? మీరు ఒక వేరియబుల్ ఒక వాల్యూ స్టోర్ చేస్తారని చెప్పా కదా, ఆ వాల్యూని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఇందాక A=10 అని ఇచ్చాం, A అనేది ఏమో వేరియబుల్ నేమ్, 10 అనేది ఏమో ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో ఆ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని ఈ డేటా టైప్ చెప్తుంది. మీరు స్టోర్ చేసే ఒక ఆబ్జెక్ట్ అనేది ఏ టైప్, అది ఇంటీజరా, ఫ్లోటా, స్ట్రింగా, క్యారెక్టరా ఏందనేది Python యొక్క డేటా టైప్స్ డిఫైన్ చేస్తాయి అనమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 3 టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. అండ్ మీరు గూగుల్లో కొట్టినట్లయితే Python యొక్క డేటా టైప్స్ అనేవి 6 ఉంటాయి. ఏంద్రా అన్న 3 చెప్తున్నాడు, మనకి గూగుల్లో 6 చూపించింది కదా అనొచ్చు. బట్ ఇక్కడ ఆ 3లో మిగతా 4 ఉంటాయి కదా, ఈ 3 తీసేయండి. మొత్తం ఈ స్ట్రింగ్ బులియన్ ఉంటుంది, ఈ బులియన్ తీసేయండి. అండ్ లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్. సో ఈ 4 టైప్ ఆఫ్ 4 డేటా టైప్స్ ని డేటా స్ట్రక్చర్స్ అంటారు గైస్. ఆ డేటా స్ట్రక్చర్స్ గురించి మనము నెక్స్ట్ క్లాస్ లో మధ్యాహ్నం తర్వాత నేర్చుకున్నాము. ఆ డేటా స్ట్రక్చర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. బట్ ఈ 3 అనేవి నార్మల్ కామన్ డేటా టైప్స్. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే ఫస్ట్ మీకు వచ్చే ఈ డేటా టైప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏది న్యూమరిక్ కానీ, స్ట్రింగ్ కానీ, బులియన్ కానీ. న్యూమరిక్ చూసుకున్నట్లయితే న్యూమరిక్ అంటే ఏంటంటాం మనము? నెంబర్స్ అంటాం. సో ఎలా నెంబర్స్ అంటాం? మైనస్ మినిమం టు ప్లస్ మ్యాక్సిమం. మీరు ఎలాంటి టైప్ ఆఫ్ నెంబర్ని రాసినా సరే అలాంటి నెంబర్స్ మనం ఏమంటాం అంటే న్యూమరిక్ అంటాం. న్యూమరిక్ అంటాం. సో వాట్ ఎవర్ నెంబర్స్ ఆర్ దేర్ స్టార్ట్ ఫ్రమ్ మైనస్ మినిమం టు ప్లస్ maximum will be considered as under numeric number. And there are 3 type of numbers. One is integer and another one is float and another one is complex.
కాంప్లెక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఫస్ట్ ఇంటిజర్ చూడండి. ఇంటిజర్ దేన్ని అంటామంటే ఆల్ నెంబర్స్. మీరు మైనస్ మినిమం టు ప్లస్ మ్యాక్సిమం వరకు మీకు ఎంత పెద్ద నెంబర్ అయితే మీరు బుక్లో రాయగలుగుతారో అలాంటి టైప్ ఆఫ్ నెంబర్ని కూడా ఇంటీజర్ అంటాం. సో ఇంటీజర్స్ అనేది ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ 340, 3040, 3 lakhs, 3 crores, 3 billion అలాంటి అమౌంట్ ఆఫ్ ఎంత పెద్ద నెంబర్ అయినా కూడా మనం ఇంటీజర్ అంటాం. అలా కాకుండా ఫ్లోట్ అని చెప్పి ఇంకొక మనకి టైప్ ఆఫ్ డేటా ఉందన్నమాట. అది ఎలా ఉంటాయి, హ్యావింగ్ డెసిమల్ పాయింట్ ఉంటుంది. ఒక నెంబర్కి ఒక డెసిమల్ పాయింట్ ఉంటే అలాంటి టైప్ ఆఫ్ డేటాని ఫ్లోట్ అంటాం గైస్. ఫ్లోట్ అంటే ఎగ్జాంపుల్ చూడండి 10.0, 10.5. సో ఇలాంటి టైప్ ఆఫ్ డేటా మనం ఏమంటామంటే ఫ్లోట్ వాల్యూస్ అంటాం. అండ్ అనదర్ వన్ ఈజ్ కాంప్లెక్స్. కాంప్లెక్స్ అంటే మనకి ఇమాజినరీ పార్ట్ ఉంటుంది గైస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 3 + 3j ఉంది. మీకు మ్యాథ్స్ లో కూడా ఉంటుంది అనమాట కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పి. ఆ కాంప్లెక్స్ నెంబర్స్ లాగే ఇక్కడ కూడా మనకి ఏముంటుంది, కాంప్లెక్స్ డేటా టైప్ ఉంది. పైథాన్లో ఒకటే ఉందన్నమాట కాంప్లెక్స్ డేటా టైప్ అనేది. ఈ 3 + 3j, 3 అనేదేమో రియల్ నెంబర్ అవుతుంది, 3j అనేదేమో ఇమాజినరీ పార్ట్ అవుతుంది గైస్. సో ఇమాజినరీ పార్ట్కి మ్యాథ్స్ లో ఐ ఉంటుంది, బట్ ఇక్కడ j అనేది మీరు డిఫాల్ట్ గా పెట్టారనమాట. సో మీరు ఈ కాంప్లెక్స్ నెంబర్ ని మీ సొంతంగా కాకుండా పైథాన్ ద్వారా కూడా మీరు క్రియేట్ చేయవచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే C = కాంప్లెక్స్ ఆఫ్ 3,3. సో ఈ కాంప్లెక్స్ అనేది ఒక మెథడ్ గైస్. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఒక ఇమాజినరీ ఇందాక చూసారు కదా కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పి ఆ టైప్ ఆఫ్ నెంబర్ ఆ టైప్ ఆఫ్ డేటా అయితే ఇది క్రియేట్ చేస్తుంది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 3 + 3j క్రియేట్ అయింది అనమాట. మీరు కూడా మీ ల్యాప్టాప్లో చేయండి, మీ ల్యాప్టాప్లో కానీ మీ ఫోన్లో కానీ ఒకసారి టైప్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మన మూవీ చూడడం లేదు కదా, మన హ్యాండ్స్ అని ఎక్స్పీరియన్స్ ఇస్తానని చెప్పాను. సో మీరు కూడా మీ ల్యాప్టాప్లో మీ ఫోన్లో టైప్ చేస్తూ ఉండండి. దాని ద్వారా మీకంటూ నిజంగానే జరుగుతుందని చెప్పి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. 3 ఇక్కడ చూడండి C = కాంప్లెక్స్ ఆఫ్ 3,3 ఇచ్చాను. ఇక్కడ కూడా ఈ 3,3 అనేది కూడా దానికంటే ఒక స్పెసిఫిక్ రేంజ్ ఉంటుంది గైస్. మీరు ఈ ఇమాజినరీ పార్ట్కి ఎంత వాల్యూ ఇవ్వగలుగుతారు అండ్ దీనికి ఎంత వాల్యూ ఇవ్వగలుగుతారు అనేది ఒక స్పెసిఫిక్ రేంజ్ ఉంటుంది. ఆ మధ్యలో ఒక నెంబర్ మాత్రమే మీరు ఇవ్వగలుగుతారు అనమాట. అది కూడా ఎన్ని బైట్స్ని కన్జ్యూమ్ చేస్తుంది ఆ ప్రాసెస్ కూడా ఒకసారి చెప్తాను చూడండి. ఒక బైట్ లో 8 బాక్సెస్ ఉంటాయి. అలాగా 4 బైట్స్ లో 32 బాక్సెస్ ఉంటాయి. 32 బాక్సెస్ అండ్ మనకి బైనరీ నెంబర్ యొక్క బేస్ ఏంది 2 అన్నమాట. సో 2^32 యొక్క వాల్యూ అనేది ఈ రెండు నెంబర్స్ ని ప్లస్ 0 ని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ దానికి ఈక్వల్ అవుతుంది. మీరు ఇప్పుడు ఒకవేళ ఒక బైట్ లో స్టోర్ చేసుకునే వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలనుకున్నట్లయితే 2^8 ఒకసారి కొట్టండి. 2^8 వాల్యూ ఎంత 256. సో 256/2 128. సో -128 టు +127 వాల్యూ దాకా మనం 1 బైట్ ఆఫ్ మెమరీలో స్టోర్ చేయొచ్చు. ఎంత పెద్ద వాల్యూ స్టోర్ చేయొచ్చు, -128 టు +127. మీరు జావాలో కానీ బైట్ A = ఇలాగా +127 వాల్యూ ఇవ్వండి. మీరు నెక్స్ట్ టైం కానీ ఆ వాల్యూని ఇంక్రిమెంట్ చేసినట్లయితే మీకు వచ్చే నెక్స్ట్ వాల్యూ అనేది ఏమవుతుందంటే -128 వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది సైక్లిక్ ప్రాసెస్ అనమాట. అక్కడ లాస్ట్ నెంబర్ ఎండ్ అయిపోవడము మళ్ళీ స్టార్టింగ్ నెంబర్కి వస్తుంది గైస్. అక్కడ +127 అయిపోయింది. సో మనం బైట్లో ఎప్పుడు ఆ రేంజ్ లో వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం, పెద్ద నెంబర్ స్టోర్ చేయలేము. సో మీరు నెక్స్ట్ టైం ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఆ 127 ని 128 చేసినప్పుడు అది -128కి ఏమవుతుంది, మార్క్ చేంజ్ అవుతుంది అనమాట. సో అలాగే సైక్లిక్ ప్రాసెస్. ఇప్పుడు మీరు ఈ నెంబర్ ఇచ్చి ఈ నెంబర్కి ఒకటి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఆ వేరియబుల్ లో స్టోర్ అయ్యే వాల్యూ వచ్చి -21474 ఈ నెంబర్ అయితే స్టోర్ అవుతుంది గైస్ మీరు నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు. అలాగా ఇది సైక్లిక్ ప్రాసెస్ అనమాట. సో ఇది ఇంట్లో స్టోర్ చేయగలిగే రేంజ్ అనమాట. అండ్ ఇలాగే మనం ఫ్లోట్ లో కాంప్లెక్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు.
సో స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఏంది? ఏ లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ రిప్రజెంట్ ఇన్ బిట్వీన్ ది డబుల్ కోట్స్ అన్నమాట. మీరు డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ లో కానీ ఏదైనా ఒక టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసినట్లయితే దాన్ని స్ట్రింగ్స్ అంటారు. ఎగ్జాంపుల్ నా పేరు రమేష్. సో ఈ రమేష్ అనే పేరుని పైథాన్ డైరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోలేదు అనమాట. ఎందుకంటే ఇది ఎలా టైప్ ఆఫ్ డేటా? స్ట్రింగ్ అన్నమాట. ఈ స్ట్రింగ్ ని మనం సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంది. నా నేమ్ లో 6 క్యారెక్టర్స్ ఉన్నాయి అనమాట. RAMESH అని. సో ఇప్పుడు ఈ 6 క్యారెక్టర్స్ ని స్టోర్ చేసుకోవడానికి పైథాన్ ఒక్కొక్క బైట్ కన్జ్యూమ్ చేస్తుంది. ఒక క్యారెక్టర్ కి 1 బైట్ ఆఫ్ డేటాని కన్జ్యూమ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ డేటాని స్టోర్ చేసుకోవడానికి 6 బైట్స్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. అలాగే అది ఎలా రిప్రజెంట్ చేస్తాము? సింటాక్స్ చూడండి. ఇక్కడ సింటాక్స్ అంటే చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఎవ్రీ ప్రోగ్రామింగ్ కూడా మీకు సింటాక్స్ గుర్తుండాలి గైస్. మీరు గుడ్డిగా సింటాక్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఎలాంటి ప్రోగ్రామింగ్ అయినా రాయొచ్చు అనమాట. మీకు ఫస్ట్ అర్థం కావాల్సింది సింటాక్స్. మీకు సింటాక్స్ తెలియకుండా ప్రోగ్రామ్ ఎవరు రాయలేదు. ఒక సింటాక్స్ మీరు బాగా నేర్చుకోండి. నేను ఎక్కడికి వెళ్ళాలంటే మీరు సింటాక్స్ లో ఎలాంటి ప్రోగ్రామ్ ని మీ సొంతంగా డిజైన్ చేయాలనుకుంటే ఎవరైనా సరే ఫస్ట్ సింటాక్స్ నేర్చుకోండి. సింటాక్సెస్ అన్ని కూడా డైలీ ఒక 5 రాసుకొని ఒక 5 కాన్సెప్ట్స్ యొక్క సింటాక్సెస్ నేర్చుకోండి గైస్. సింటాక్స్ నేర్చుకుంటే జస్ట్ మీరు మాడిఫై చేసి ఆ మీ సొంత ప్రోగ్రామ్ రాయొచ్చు. ఇప్పుడు ఎలాగంటే చూడండి ఎగ్జాంపుల్. ఇప్పుడు సింటాక్స్ ఉంది. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు రైట్ ఎనీథింగ్ యూ వాంట్ అన్నారు. సో ఈ డబుల్ కోట్స్ లో మీరు ఏమి రాసినా కూడా అది స్ట్రింగ్ అవుతుందని చెప్పాను. సో ఇప్పుడు అది ఎవరికి అసైన్ చేస్తున్నాము? ఇక్కడ వేరియబుల్ నేమ్ మీరు ఏదైతే ఇస్తారో దాంట్లో అసైన్ అవుతుంది. అలాగే సేమ్ ఈ సింటాక్స్ ని బట్టే ఎగ్జాంపుల్ రాస్తాం చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు రమేష్ అని ఇచ్చాం, లేకపోతే నేమ్ ఈక్వల్ టు రమేష్ అని ఇచ్చాం. సో నేమ్ అనేది ఒక వేరియబుల్ ఈక్వల్ టు రమేష్ అనేది నేను క్యారెక్టర్ ఈ కోర్స్ లో పెడతాను అనమాట. రమేష్ అనేది ఒక స్ట్రింగ్. చూసారా ఇక్కడ సింటాక్స్ తగ్గట్టే మనకి ఏమొచ్చింది? ఒక వేరియబుల్ మనం ఏం చేసాం? డిక్లేర్ చేసాం అనమాట. సో సేమ్ అలాగే మీరు ఏదైనా పైథాన్ లో ఏం చేయాలన్నా సింటాక్స్ అనేది నేర్చుకోండి. సింటాక్స్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ మనము వీ కెన్ పర్ఫార్మ్ 3 బేసిక్ ఆపరేషన్స్ ఆన్ స్ట్రింగ్స్. మనం నెంబర్స్ పై కూడా చాలా ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయొచ్చు. ఎలాంటివి? అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, ఎలాంటి చాలా ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయొచ్చు. ఆపరేటర్స్ అనేది ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ మనం ఇక్కడ ఈ 3 బేసిక్ ఆపరేషన్స్ అయితే చూద్దాం చూడండి. దీంట్లో ఇవి ఎలా పర్ఫార్మ్ అవుతుందని. గైస్ ఇక్కడ చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఒక 3 బేసిక్ ఆపరేషన్స్ ని స్ట్రింగ్స్ పైన పర్ఫార్మ్ చేయించండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ నేను ఒక 2 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. 1 A ఈజ్ ఈక్వల్ టు రమేష్, A ఈక్వల్ టు రమేష్, B ఈక్వల్ టు పైథాన్ ప్రోగ్రామింగ్. ఇక్కడ నేను 3 బేసిక్ ఆపరేషన్స్ చెప్పాను కదా. ఆ 3 బేసిక్ ఆపరేషన్స్ ఏవి? ఫస్ట్ వన్ ఇస్ ద కంకాటినేషన్. మీరు కంకాటినేషన్ అంటే ఏంటంటే కంకాటినేషన్ కి సింబల్ ఏంది? ప్లస్ సింబల్ అన్నమాట. కంకాటినేషన్ అంటే ఏంటంటే ఒక 2 స్ట్రింగ్స్ ని కలపడం అన్నమాట. ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంది. మీరు డిఫరెంట్ వేరియబుల్స్ లో పైథాన్ స్టోర్ చేశారు, ప్రోగ్రామింగ్ స్టోర్ చేశారు. సో ఇలా 2 టైప్ ఆఫ్ వేరియబుల్స్ ని మీరు యాడ్ చేయాలనుకున్నట్లయితే ప్లస్ సింబల్ యూజ్ చేసి యాడ్ చేయొచ్చు గైస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇందాక ఏలో రమేష్ స్టోర్ చేశాను అండ్ బిలో పైథాన్ ప్రోగ్రామింగ్ స్టోర్ చేశాను. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ని ప్రింట్ చేయమని చెప్పినట్లయితే ఇక్కడ మనకి ఏమని ప్రింట్ అయింది? రమేష్ పైథాన్ ప్రోగ్రామింగ్ అని ప్రింట్ అయింది. సో ఇలాగా ఒక 2 వేరియబుల్స్ ని యాడ్ చేయడానికి కంకాటినేషన్ యూజ్ చేస్తాం. అలాగే రిపిటేషన్. నెక్స్ట్ మీరు సెకండ్ వన్ చూసుకున్నట్లయితే రిపిటేషన్ అంటే మీరు ఇచ్చే ఒక వేరియబుల్ యొక్క స్ట్రింగ్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి. మీరు ఒకవేళ నా పేరుని 10 సార్లు ప్రింట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఒక డేటా 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకున్నారు. అలాంటి ప్రింట్ చేయాలన్న టైంలో మీరు ఈ రిపిటేషన్ అనే సింబల్ యూజ్ చేసుకోవచ్చు. రిపిటేషన్ మనం ఏం యూజ్ చేస్తామంటే ఇంటూ సింబల్ యూజ్ చేస్తాం గైస్. A ఇంటూ 3 టైమ్స్ ఏని ప్రింట్ చేయమని చెప్తున్నాం. అంటే ఇప్పుడు రమేష్ ఇంటూ 3 అంటే 3 టైమ్స్ రమేష్ ప్రింట్ అయింది చూడండి. రమేష్. సో ఇలాగే ఒకే రోలో 3 టైమ్స్ అనేది ఆ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది గైస్. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే స్లైసింగ్. ఈ స్లైసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక స్ట్రింగ్ ని మీరు సబ్ స్ట్రింగ్స్ గా డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంది. ఆ పైథాన్ ప్రోగ్రామింగ్ లో మీకు పైథాన్ మాత్రమే కావాలి, ప్రోగ్రామింగ్ అవసరం లేదు. అప్పుడు మీరు ఈ స్లైసింగ్ ఆపరేటర్ ద్వారా ఆ వేరియబుల్ లో ఉండే పైథాన్ ప్రోగ్రామింగ్ లోది పైథాన్ మాత్రమే మీరు బయటకు తీయచ్చు. ఎలాగంటే చూడండి సింటాక్స్ చూడండి. ఫస్ట్
ఇక్కడ మీరు ఫస్ట్ సింటాక్స్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఇవ్వాల్సింది స్టార్టింగ్ వాల్యూ, సెకండ్ ఎండింగ్ వాల్యూ ఇవ్వాలి, తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఇవ్వాలన్నమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడ వర్డ్ ఉంది కదా బ్రైట్ అని చెప్పి, ఈ బ్రైట్ అనేది ఎలా స్టోర్ అవుతుంది అంటే దీనికి ఒక ఇండెక్స్ ఉంటుంది కదా, 0 1 2 3 4 అలాగా ఒక ఇక్కడ గ్యాప్ స్పేస్ ఉంది కదా, స్పేస్ ఈజ్ ఆల్సో ఏ క్యారెక్టర్ ఇన్ పైథాన్. స్పేస్ అనేది కూడా ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ గైస్, గుర్తుపెట్టుకోండి. అది కూడా ఒక 1/2 స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ బ్రైట్ స్పేస్ ఎనీథింగ్ అని ఉంది. సో ఇప్పుడు ఈ డేటా ఎలా స్టోర్ అయింది, ఇలా ఇండెక్స్ లో స్టోర్ అయిందని చెప్పాను, 0 1 2 3 4 అని. అలాగే అండ్ పైథాన్, ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంది. పైథాన్ ప్రోగ్రామింగ్ లో కూడా మనకి 0 1 2 3 4 5 అని చెప్పి ఇండెక్సెస్ చూసుకోండి. సో ఈ ఇండెక్స్ లో ఎక్కడ స్టార్ట్ అవుతుంది పైథాన్ అనేది, 0th ఇండెక్స్ దగ్గర ఆ పైథాన్ పేరుతో స్టార్ట్ అయింది. అండ్ ఎక్కడ ఎండ్ అయింది, 5th పొజిషన్ దగ్గర పైథాన్ అనేది ఎండ్ అయింది గైస్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆప్షన్ ఏమి ఇవ్వాలి, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇవ్వాలి, 0 ఇవ్వాలి. అండ్ సెకండ్ ఆప్షన్ ఏమి ఇవ్వాలి, 5 ఇచ్చారు అనుకోండి, ఏమవుతుంది అంటే n-1 స్టెప్స్ వరకే ఆ సబ్ స్ట్రింగ్ అయితే డివైడ్ అవుతుంది గైస్. సో ఇక్కడ మనం n+1 ఇవ్వాలి. ఇక్కడ పైథాన్ ఉంది కాబట్టి ప్లస్ నేను ఇంకొక వాల్యూ చేస్తున్నాను, అంటే 6th పొజిషన్ ఇస్తున్నాను. సో 0 to 6, తర్వాత ఇంక్రిమెంట్ ఎంత, డిఫాల్ట్ గా ఇంక్రిమెంట్ వాల్యూ అనేది 1 ఉంటుంది. ఇప్పుడు మీరు 2 రాశారు అనుకోండి, ఫస్ట్ 0th ఇండెక్స్ లో ఏముంది, p ఉంది, ప్రింట్ అవుతుంది. తర్వాత 0 + 2 t ప్రింట్ అవుతుంది. t+2 మళ్ళీ ఈ పొజిషన్కి వస్తుంది, అంటే 5th పొజిషన్ లో మనకి 4th పొజిషన్ లో 0 ఉంది, అక్కడ ఓ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ 2 యాడ్ అవుతుంది, 6th పొజిషన్కి వెళ్తుంది. 6th పొజిషన్ లో గ్యాప్ స్పేస్ ఉంది, ఆ స్పేస్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు దాని గురించి చూపిస్తాను చూడండి, రన్ చేస్తాను ఫైల్ని. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కింద ఏమైనా ప్రింట్ అయింది, సారీ గైస్ ఏలో ఇచ్చారు, మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అవుట్పుట్ లో పైథాన్ ప్రింట్ అయింది, చూస్తున్నారా. సో మనకి ఎలాంటి ఒక స్ట్రింగ్ లో నుంచి కూడా ఒక సబ్ స్ట్రింగ్ ని బయటికి తీయచ్చు గైస్. ఇప్పుడు అదే ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లో మీరు కానీ ప్రోగ్రామ్ ని బయటికి తీయాలంటే ఏం చేయాలో ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి. మీరు డైరెక్ట్ ఏ పొజిషన్ ద్వారా స్టార్ట్ అవ్వాలి, 6th పొజిషన్ ద్వారా స్టార్ట్ అవ్వాలి. 6th పొజిషన్ 7th పొజిషన్ నుంచి ఇప్పుడు p అనేది ఉంది. సో 7th పొజిషన్ నుంచి రిమైనింగ్ స్ట్రింగ్ అంతా ప్రింట్ అవ్వాలి కాబట్టి డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 7 పెట్టి వదిలేయండి గైస్. 7 పెట్టి మీద అంతా ఇక్కడ స్పేస్ వదిలేయండి. సో ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మీరు ఏ వాల్యూ మెన్షన్ చేయకపోయినా సరే పైథాన్ ఆటోమేటిక్ గా లాస్ట్ వాల్యూని తీసుకుంటుంది. లాస్ట్ ఇండెక్స్ యొక్క వాల్యూకి +1 యాడ్ చేసి తీసుకుంటారు అనమాట. అండ్ డిఫాల్ట్ గా 1 ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని ప్రింట్ చేసినట్లయితే మీకు ఏమైనా ప్రింట్ అయింది, ప్రోగ్రామింగ్ అని ప్రింట్ అయింది. సో ఇలాగా మీరు ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ వదిలేస్తారు, అసలు మీరు ఏమి వాల్యూస్ ఇవ్వలేదు, అప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది. జస్ట్ మీరు బ్రాకెట్ లో కోలన్ మాత్రమే పెట్టారు, ఎలా ప్రింట్ అవుతుంది అంటే స్ట్రింగ్ మొత్తం ప్రింట్ అవుతుంది. మీరు ఏదైతే స్ట్రింగ్ ఉంటుందో b లో మొత్తం స్ట్రింగ్ అయితే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే డిఫాల్ట్ గా ఇక్కడ ఈ కోలన్ యొక్క వాల్యూ ఏంటంటే, ఈ కోలన్ ఏం చేస్తుందంటే డిఫాల్ట్ వాల్యూగా 0 తీసుకుంటుంది. అండ్ ఎండింగ్ వాల్యూని దీని యొక్క లాస్ట్ ఇండెక్స్ యొక్క వాల్యూకి +1 యాడ్ చేసి తీసుకుంటుంది. అండ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ని 1 తీసుకుంటారు గైస్. ఇలా కాకుండా మీరు ఇంక్రిమెంట్ 2 కూడా ఇవ్వచ్చు. అలా కావాలంటే మీరు ఇంకొక కోలన్ యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ 2 యాడ్ చేశారు. ఇప్పుడు చూడండి ఏమైంది, PTORGAMN ప్రింట్ అయింది. అంటే ఫస్ట్ p ప్రింట్ అయింది, తర్వాత 2 యాడ్ అయింది, t ప్రింట్ అయింది, తర్వాత 2 యాడ్ అయింది, o ప్రింట్ అయింది, ఆ తర్వాత 2 యాడ్ అయింది, ఇక్కడ స్పేస్ వచ్చింది కాబట్టి అక్కడ కూడా స్పేస్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ క్యారెక్టర్ r, సెకండ్ క్యారెక్టర్ g, తర్వాత సెకండ్ క్యారెక్టర్ a, తర్వాత సెకండ్ క్యారెక్టర్ m. చూడండి ఇప్పుడు ఏమైంది, మళ్ళీ G ప్రింట్ అయింది, G కి 2 యాడ్ చేసి A ప్రింట్ అయింది, A కి 2 యాడ్ చేసి M ప్రింట్ అయింది, M తర్వాత N ప్రింట్ అయింది, N ప్రింట్ అయిన తర్వాత N కి 2 యాడ్ చేసి లాస్ట్ క్యారెక్టర్ ఏమీ లేదు, స్ట్రింగ్ ఓవర్ అయిపోయింది. సో స్ట్రింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అక్కడితో ఎగ్జిట్ అయింది అనమాట. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మనకి PTORGAM ప్రింట్ అయింది. సో ఇలాగ మీరు ఒక స్ట్రింగ్ లో నుంచి సబ్ స్ట్రింగ్స్ ని బయటకు తీసుకోవచ్చు. మీకు ఎక్కడ దాకా డేటా కావాలో అంత ఒక స్లైసింగ్ ఆపరేటర్ ద్వారా మీరు ఆ వాల్యూని మెన్షన్ చేసి తీసుకోవచ్చు గైస్. సో ఇలాగ మనకి పైథాన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ డేటా టైప్ వచ్చి బూలియన్ డేటా టైప్ గైస్. ఈ బూలియన్ డేటా టైప్ అంటే ఏంటంటే మీరు ఒక కండిషన్ ద్వారా ఒక వేరియబుల్ లో స్టోర్ చేయాల్సిన వాల్యూ అనేది ఒక సమ్ కండిషన్స్ ద్వారా కూడా తీసుకోవచ్చు. అంటే ట్రూత్ వాల్యూస్ అన్నమాట.
ట్రూ ఫాల్స్. ఈ ట్రూ ఫాల్స్ స్టేట్మెంట్స్ లో ఉన్న వాల్యూస్ ని కానీ మీరు స్టోర్ చేయాలనుకున్నట్లయితే అది అలాంటి డేటా టైప్ వాల్యూస్ ఏమంటామంటే బూలియన్ డేటా టైప్ అంటాం గైస్. బూలియన్ వాల్యూస్ మనకి ఏమేమి ఉంటాయంటే ఓన్లీ ట్రూ ఫాల్స్. ఆ ట్రూ ఫాల్స్ మాత్రమే బూలియన్ వాల్యూస్ అంటాం. ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని మనము బూలియన్ వాల్యూస్ అనం. ఇంకా నన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, NONE. ఆ NONE కూడా నన్ టైప్ వేరియబుల్ గైస్. ఆ నన్ టైప్ డేటా టైప్ కిందకి ఆ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏ ఈక్వల్ టు ట్రూ ఇచ్చారు, ఏ ఈక్వల్ టు ట్రూ ఇచ్చాను కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏలో ఉండే వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కూడా ఎంట్రన్స్ ప్రింట్ అయితే ఏ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాను. సో ఆ ట్రూ అనే వాల్యూ ప్రింట్ అయింది అనమాట, ఎందుకంటే ఇక్కడ ప్రింట్ ఏ అని ఇచ్చాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ ఇంటూ 3 ఇచ్చాను. ఏ ఇంటూ 3 ఇస్తే మనకి ఏం కావాలి, ఒక స్ట్రింగ్ అనేది 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి 3 అని వచ్చింది. ఎవరైనా చెప్పగలరు ఎందుకు 3 అని వచ్చిందని? గాయస్ అయిపోయింది, ఇంకొక 5 minutes ఈ సెషన్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయండి. ఇంతసేపు విన్నారు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏ ఈక్వల్ టు ట్రూ అని స్టోర్ చేశాను అండ్ ప్రింట్ ఆఫ్ ఏ ఇంటూ 3 అని ఇచ్చాను. ఈ ప్రింట్ ఆఫ్ ఏ ఇంటూ 3 వాల్యూ 3 అని ఎందుకు వచ్చింది? ఎందుకంటే పైథాన్ కన్సిడర్ యాజ్ ఎనీ వాల్యూ హ్యావింగ్ ట్రూ వాల్యూ ఆల్సో 1. ట్రూ వాల్యూ ఉంటే 1 గా కన్సిడర్ చేస్తుంది. ఫాల్స్ అని మీరు ఎంటర్ చేసినా సరే అది 0 గా కన్సిడర్ చేస్తుంది. అలాగే ఇక్కడ 1 ఇంటూ 3 అంటే 3. అలాగే మీరు 0 ఏ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చారనుకోండి, ఫాల్స్ ఇంటూ 3 అంటే 0 ఇంటూ 3 0 ప్రింట్ అవుతుంది. దాని గురించి మనం ఒకసారి చెక్ చేసేద్దాము. చూసారు గైస్, ఇక్కడ ఏమైనా ప్రింట్ అయింది? 0 ప్రింట్ అయింది అనమాట. సో ఇలాగా పైథాన్ అనేది ట్రూ వాల్యూ 1 గా, ఫాల్స్ వాల్యూ 0 గా కన్సిడర్ చేస్తుంది. మీరు మీ అందరూ మీరు కూడా మీ ఫోన్స్ లో ల్యాప్టాప్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తే మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇలా చెప్పేది వింటే ఏమి రాదని నా ఫీలింగ్. ఇక్కడ వింటారు మళ్ళీ మర్చిపోతారు బయటికి వెళ్ళడం. సో ప్లీజ్ మీరు కూడా మీ చేతులతో మీరు నేను హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చూస్తున్నాను. మీరు కానీ మీ ఫోన్ యూజ్ చేయడం లేదు. మీ ఫోన్ యూజ్ చేసి మీకు టైప్ చేసే ప్రోగ్రామ్ అంతా కూడా మీరు కూడా మీ చేతులతో చేయండి గైస్. ఇక్కడ మనం 11 లైన్స్ రాయొచ్చు. ఇంకా ఫోన్ కూడా మనం 20 లైన్స్ ప్రోగ్రామ్ రాస్తాం, 30 లైన్స్ ప్రోగ్రామ్ రాస్తాం. అలాంటి ప్రోగ్రామ్ కూడా మీరు మీ ఫోన్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో నేను అందుకే ఏం ఓపెన్ చేయమన్నాను, programmate.com లో పైథాన్ కంపైలర్ని లేకపోతే ఇండియన్ బటన్ ఓపెన్ చేయమని చెప్పాను. అంటే ఇంకొకటి లాస్ట్ ఈ టాపిక్ తో క్లోజ్ చేద్దాం ఈ సెషన్ అయితే. ఇక్కడ వినండి గాయస్, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ గాయస్. ఎందుకంటే మీరు ఒక యూజర్ని ఒక వాల్యూ అడుగుతున్నారు, ఎంటర్ ఏ వాల్యూ పెట్టింది 1 to 100 అని. ఆ 1 to 100 పెట్టిన వాల్యూస్ అనేది ఎలా ఉంటాయి? ఇంట్లో ఉండొచ్చు, ఇంటీజర్ అయి ఉండొచ్చు, ఫ్లోట్ అయి ఉండొచ్చు. బట్ ఆ వాల్యూ అనేదాన్ని ఒకవేళ ఇంటీజర్లో వాడు ఎంటర్ చేస్తే మనం దాన్ని దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి? ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఎంటర్ చేసిన వాల్యూ అనేది ఫ్లోట్ అనుకోండి, మనకి ఇంటీజర్లో కావాలనుకున్నట్లయితే ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోవాలి. అలా కన్వర్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ పైథాన్లో ఒక ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ పేరు ఏంటంటే టైప్ కాస్టింగ్. సో టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే ద కన్వర్షన్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ డేటా టు అనదర్ టైప్. అంటే స్ట్రింగ్ నుంచి ఇంటీజర్ నుంచి ఫ్లోట్ నుంచి మన స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేయాలనుకున్నట్లయితే మీకు ఈ టైప్ కాస్టింగ్ యూజ్ అవుతుంది గైస్. ఈ టైప్ కాస్టింగ్ అనేది కూడా 2 ways లో పర్ఫామ్ అవుతుంది. ఫస్ట్ వే వచ్చి ఇంప్లిసిట్ కన్వర్షన్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. సో ఈ ఇంప్లిసిట్ కన్వర్షన్ ఉంది కదా, ఈ ఇంప్లిసిట్ కన్వర్షన్ అనేది కంప్యూటరే చేసుకుంటుంది, మనం చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ ఉంది కదా, ఎప్పుడైతే మనకు అవసరమో ఒక ఇంటీజర్ ని ఫ్లోట్ లో కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటామో అప్పుడు మనం చేసే కన్వర్షన్ ఏమంటాము? ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఎందుకంటే మనం చేస్తున్నాం కాబట్టి. ఇంప్లిసిట్ అనేది ఆటోమేటిక్గా కంప్యూటర్లో పర్ఫామ్ అవుతుంది కాబట్టి దానికి ఇంప్లిసిట్ అంటే ప్రీ డిఫైన్ గా పర్ఫామ్ అవుతుంది అది. సో ఇక్కడ గాయస్ ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను అండ్ బి ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. అంటే ఫస్ట్ మీకు ఏలో స్టోర్ అయిన వాల్యూ ఏమో ఇంటీజర్ లో ఉంది అండ్ బి ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ అని ఇస్తే ఏమైపోయింది? బి వాల్యూ 10.0 గా కన్వర్ట్ అయింది. ఇది కన్వర్ట్ చేసిన ఎవరు? మనం. ఇది ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. అంటే మనం ఇక్కడ రాసుకున్నాం చూడండి ఫంక్షన్ అనేది బి ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ.
నాకు బిలో స్టోర్ అయ్యే వాల్యూ అనేది ఫ్లోట్ వాల్యూ అయి ఉండాలి. అందుకని నేను ఎంటర్ చేసిన ఏ వాల్యూని బిలో కన్వర్ట్ చేశాను గైస్. నెక్స్ట్ మనం ఆఫ్టర్ సెషన్ ఏం చూద్దామంటే ఒక యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, ఒకవేళ మెనీ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఒక యూజర్ నుంచి తీసుకొని వాటిని ఎలా స్ప్లిట్ చేయాలి అండ్ ఆపరేటర్స్ ని అండ్ డేటా స్ట్రక్చర్స్ కూడా నేర్చుకుందాం పైథాన్ లో, అండ్ లూప్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా నేర్చుకుందాం గైస్. సో మధ్యాహ్నం సెషన్ ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది దీనికన్నా, ఎందుకంటే ఈ డేటా టైప్స్ అనేవి అన్నింటిలో కామన్ గా ఉంటాయి, మీకు ఇక్కడ బోర్ కొట్టచ్చు. బట్ ఈ లూప్స్ అనేవి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి గైస్, ఎందుకంటే ఒక టాస్క్ అనేది పర్ఫామ్ అవుతుంది కాబట్టి మీకు అవుట్పుట్స్ అనేవి కూడా బాగా కనిపిస్తాయి. అండ్ ప్యాటర్న్స్ కూడా మనం అధ్యయనం చేద్దాం. డేటా స్ట్రక్చర్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ బ్రేకింగ్ స్టేట్మెంట్స్, ప్యాటర్న్స్ అన్ని